సరిగ్గా నెల రోజుల క్రిందట హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో జరిగిన ఒక ఘటన అందరినీ కూడా షాక్‌కి గురిచేసింది. ఒక మహిళ ఒంటరిగా మేడ్చల్ వైపు వెళ్తోంది. అంటే సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వైపు వెళ్తోంది ఎంఎంటీఎస్‌లో. అయితే ఆ సమయంలో ఏం జరిగింది అనే గనుక ఆలోచిస్తున్నట్టయితే, ఒక దుండగుడు హఠాత్తుగా వచ్చి ఆ అమ్మాయి పైన మానభంగానికి ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో ఆ వ్యక్తి నుంచి తప్పించుకోవడానికి ఆ అమ్మాయి రైలు నుంచి దూకేసింది. అయితే ఆ రైల్లో నుంచి దూకేయడంతో చాలా తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రిలోకి తీసుకువెళ్లారు. అంతా బానే ఉంది. అయితే ఆ అమ్మాయి ప్రస్తుతం అంటే దాదాపుగా 25 రోజుల తర్వాత ఆ అమ్మాయి కోలుకుంది. కోలుకున్న తర్వాత ఏం జరిగింది? అసలు ఆ ఎంఎంటీఎస్ రైల్లోకి ఆ దుండగుడు ఎలా వచ్చాడు? ఆ దుండగుడు ఏం చేశాడు? ఎందుకు ఆ అమ్మాయి రైల్లో నుంచి హఠాత్తుగా దూకేసి తన ప్రాణం మీదకు తెచ్చుకోవాల్సి వచ్చిందని ప్రతి విషయాన్ని కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తుంటే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అసలు ఎవ్వరు ఊహించని అసలు దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్ అయితే ఆ అమ్మాయి ఇచ్చింది. ఏకంగా పోలీసులు సైతం షాక్ అయిపోయారు. అసలు ఇంతకీ ఏం జరిగింది అంటే, ఆ యువతి రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసుకుంటూ ఉంది. ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోయింది. అయితే ఈ విషయాన్ని చెప్తే అందరూ తిడతారన్న భయంతో పరువు పోతుందన్న భావించి ఆమె ఒక యువకుడు తనపై హత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని చెప్పేసి అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తాను రైలు నుంచి కిందకి దూకేశానంటూ కట్టుకథ అల్లుకొచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో లోతుగా విచారించగా అసలు విషయం బయటపడింది. ఆ యువతే పోలీసులు ఎదుట నిజం ఒప్పుకుందని తెలుస్తోంది. అయితే ఆ అమ్మాయి ఇచ్చిన ట్విస్ట్‌తో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇన్నాళ్ళు ఇంతసేపు మేము ఒక పిటి కేసు, ఒక ఫేక్ కేసు గురించి ఆలోచించింది అంటూ వ్యాఖ్యానించారు. మొదట హత్యాచార యత్నం జరిగిందని భావించి దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు విషయం జరిగింది. మార్చి 23న కోంపల్లి సమీపంలో రైలు బ్రిడ్జ్ వద్ద ఓ యువతి తీవ్ర గాయాలతో పడి ఉందని అటుగా వెళ్లిన స్థానికులు గమనించి వెంటనే ఇదంతా కూడా చేశారనమాట. అసలు నిజానికి ఈ రీల్స్ చేసుకోవడం అంటే సాధారణంగా ఏదో ఒక చిన్న పాటకి కొత్త బట్టలు కట్టుకుంటేనో, లేదంటే ఏదైనా పాటకి డాన్స్ వేయటమో చేయాలి కానీ ప్రాణాల మీదకు తెచ్చుకునేలాగా, తల్లిదండ్రుల్ని బాధ పెట్టేలాగా ఇంత దారుణమైన పనులు చేయడం కరెక్ట్ అంటారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.